రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన కొనసాగుతున్నాయి. తమని రెగ్యులరైజ్ చేయాలంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో విద్యా బోధనకు ఆటంకం ఏర్పడుతుంది. మహబూబ్ నగర్లోని కేజీపీవీ ప్రభుత్వ పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులు సమగ్ర శిక్ష అభియాన్ ధర్నాలో పాల్గొన్నారు. దీంతో విద్యార్థులు హాస్టల్ ముందు నిరసన చేపట్టారు. గత 19 రోజులుగా తమ ఉపాధ్యాయులు పాఠాలు బోధించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్న విద్యార్థులతో మా ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సమగ్ర శిక్ష అభియాన్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ధర్నా చేపట్టడంతో కేజీబీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే కార్యక్రమం అయితే మన కళ్ళ ముందు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ధర్నా అయితే చేపట్టారు. అయితే మా ఉపాధ్యాయులు మాకు కావాలి, వాళ్ళే పాఠాలు చెప్పాలి, అప్పుడే మేము కళాశాల కావచ్చు అదేవిధంగా పాఠశాల కావచ్చు లోపలికి వెళ్ళి పాఠాలు వింటామని చెప్పేసి విద్యార్థులు అయితే ధర్నా చేపట్టారు. ప్రస్తుతం మన దగ్గర విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? సార్ మాకు 20 డేస్ అవుతుంది సార్, మాకు మేడం వాళ్ళు రావట్లేదు. మాకు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. మా అంటే 1 మంత్ ఉంది సార్ మాకు, అంతే. ఇంకా ఎగ్జామ్కి, బోర్డ్ ఎగ్జామ్స్కి 1 మంత్లో మేము ఏం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు సార్. నవంబర్ డిసెంబర్ సిలబస్ మాకు అట్లే ఉంది సార్, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంతకు ముందుకు అయినా సిలబస్ చదువుకోవాలన్నా మాకు దాంట్లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్, క్లియర్ అయితే లేవు. ఇంకా మాకు మేడం వాళ్ళు 3 డేస్ అవుతుంది సార్, ఒక్క మేడం వాళ్ళు కూడా వస్తలేదు డౌట్స్ అడగడానికి. 15 డేస్ ఒక్కొక్క మేడం వస్తుండే సార్. మేము వాళ్ళకి చెప్తుంటే సబ్జెక్ట్ మేడం సబ్జెక్ట్ మాత్రమే క్లియర్ చేస్తుండే సార్ డౌట్, మిగతా సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేయలేరు మేడం వాళ్ళు కూడా. ఇంకా చెప్పాలంటే మాకు మేడం వాళ్ళు రానందుకు ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు కూడా ఒక్క మేడం వాళ్ళు కూడా రావట్లేదు సార్. అసలు డౌట్స్ అయితే ఇంకా అట్లే క్లారిఫై అయితే కాలేదు సార్ మాకు. ఎన్ని రోజుల నుంచి మేడమ్స్ రాలేరమ్మా? మీకు సిలబస్ ఎంతవరకు పూర్తయింది? ఇప్పుడు వేరే స్కూళ్ళల్లో నుంచి కూడా అధికారులు టీచర్స్ని తీసుకొచ్చి మీకు లెసన్స్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా కొనసాగిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? 19 డేస్ అవుతుంది సార్ వీడికి టీచర్స్ రాక. అయితే మేము అడిగినాము, ఆఫీసర్స్ని అడిగినాము, మాకు టీచర్స్ లేరు, ఇక్కడ ఇంటర్ ఉందని కూడా ఎవరు గుర్తించలేదు. ఫస్ట్ మేము ఎంఈఓ సార్ని అడిగితే ఈ రోజు ఇంటర్ తరఫు నుంచి టీచర్స్ని తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ప్రైమరీ స్కూల్ వాళ్ళని తెచ్చిరు 10th వాళ్ళకి టీచ్ చేయడానికి, కానీ ప్రైమరీ స్కూల్ వాళ్ళు 10th వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు సార్? వాళ్ళ సిలబస్ వేరే ఉంటుంది, వాళ్ళ మెథడ్ వేరే ఉంటుంది. ఇప్పుడు కొత్త టీచర్స్ని తెచ్చి మేము చెప్పిస్తున్నాము చదవండి అంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్. సో ఇది కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు సార్? మా టీచర్స్ మాకు కావాలి సార్. మా టీచర్స్ మాకు పంపితే మేము మంచి చదువుకొని మంచి రిజల్ట్ తెచ్చుకుంటాం సార్. బయట నుంచి వేరే టీచర్స్ పంపితే మాకు వాళ్ళని మేము డౌట్స్ అడగలేము సార్, వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు సార్. సో ఇది మొత్తానికి చూడొచ్చు, విద్యార్థులందరూ కూడా పాఠశాల తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ వచ్చి ధర్నా చేపట్టిన కార్యక్రమం అయితే కళ్ళ ముందు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులకు రానున్న రోజుల్లో కావచ్చు, లేదైతే ఇంకా కొన్ని రోజులలో విద్యార్థుల యొక్క పరీక్షలు ఉండబోతున్నాయి. పరీక్షల్లో మేము రాసేటటువంటి పరీక్ష ఫలితాల్లో కూడా మేము నష్టపోయే పరిస్థితి కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను వెంటనే వారి యొక్క డిమాండ్లను పరిష్కరించి మా ఉపాధ్యాయులను మాకు తీసుకురావాలి. అదేవిధంగా ఈ యొక్క విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని విధుల్లో చేర్చే విధంగా చేర్పించాలని చెప్పేసి విద్యార్థులు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 టీవీ, మహబూబ్నగర్.